హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పవినాస్ వ్లాగ్స్. నేను మీ చిట్టి అమ్మలు. వీటిని చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. ఇవి బయటకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినడానికి టేస్టీగా ఉంటాయండి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా కారాన్ని మిక్సీలో వేసుకొని దానిలో 2 ఇంచుల అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకొని ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకొని దానిలో 80 గ్రాముల కప్పుతో శనగపిండి, 60 గ్రాములు బియ్యపిండి వేసుకొని తర్వాత సాల్ట్ వేసుకొని వాటిలో ఉల్లిపాయలు, క్యాప్సికమ్, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా ఒక 1/2 స్పూను కారం వేసుకొని వాటిని బాగా కలుపుకోండి. ఉండలు అవ్వకపోతే కొద్దిగా నీళ్లు చిలకరించుకొని కలుపుకొని ఉండలుగా చేసుకొని వాటిని వడలుగా ఒత్తుకొని ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా నూనె వేసుకొని నూనె కాగే వరకు ఉంచి కాగిన తర్వాత మనం చేసుకున్న వడల్ని ఆ నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల ఉడికే వరకు ఉండాలి కదండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఈలోపు నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట ఉన్నది కదండి దాన్ని కొట్టండి. ఈలోపు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయండి. వీటిని ప్లేట్లోకి తీసుకొని టమాటా సాస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన క్రిస్పీ కార్న్ మసాలా వడ రెడీ. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.